నమస్తే సంతోష్. దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చేశాయి. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి సంచలనం సృష్టించాడు. ఇక కేరళంలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. మరి ఆయా రాష్ట్రాల్లో పార్టీల సీట్లెన్ని, ఓట్లెన్ని, విజయానికి కారణాలేంటి చూద్దాం. పశ్చిమ బెంగాల్, ఇక్కడ మొత్తం సీట్లు 293, మ్యాజిక్ ఫిగర్ 147. ఇక్కడ ఎన్నాళ్ల నుంచో పాగా వేయాలనుకున్న బీజేపీ వ్యూహం ఫలించింది. ఏకంగా డబుల్ సెంచరీ చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. 206 సీట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు కమలనాథులు. ఇక 15 ఏళ్లు అప్రతిహతంగా పాలించిన టీఎంసీ ఈసారి చతికిల పడింది. జస్ట్ 81 సీట్లతో సరిపెట్టుకుంది. వార్ వన్ సైడ్ అయితే బెంగాల్ దంగల్లో కాంగ్రెస్ మొదటి నుంచి రేస్లో లేదు. అక్కడ ఆ పార్టీకి జస్ట్ 2 సీట్లు వచ్చాయి. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీల కంచుకోటైన బెంగాల్లో వాళ్లకు 2 స్థానాలు వచ్చాయి. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ తమిళనాడు. ఇది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే షాకింగ్ రిజల్ట్. కింగ్ మేకరే తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించలేడన్న అభిప్రాయాలను బద్దలు కొడుతూ నటుడు విజయ్ ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. 234 స్థానాలున్న తమిళనాడులో విజయ్ పార్టీకి 107 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 118. అయితే ఇంకా విజయ్కి 11 సీట్ల మద్దతు కావాలి. అది పక్కన పెడితే నిన్నటిదాకా అధికారంలో ఉన్న డిఎంకే కూటమి అనూహ్యంగా కుప్పకూలింది. 74 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఏఐడిఎంకే నుంచి 53 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక మరో కీలకమైన స్టేట్ అసోం. 126 స్థానాలున్న ఈ స్టేట్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఈసారి ఏకంగా 102 చోట్ల విజయ దుందుబి మోగించింది. ఇక కాంగ్రెస్ కూటమి 21 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక ఇతరులు 3 స్థానాలు వచ్చాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 64 ఉంది. మొత్తంగా బీజేపీ వన్ సైడెడ్ మెజారిటీ సాధించింది. ఇక్కడ అధికారం సొంతం చేసుకుంది. ఇక మలబారు తీరం కేరళం విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 140 సీట్లు కాగా మ్యాజిక్ ఫిగర్ 71. ఈసారి అధికారాన్ని యూడీఎఫ్ చేజిక్కించుకుంది. 99 సీట్లతో వన్ సైడ్ మెజారిటీ సాధించింది. అలాగే ఎల్డీఎఫ్ గత 2 పర్యాయాలుగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎల్డీఎఫ్ ఈసారి 35 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇతరులు 3 స్థానాలు వచ్చాయి. ఎల్డీఎఫ్ అలయన్స్ కు 35 స్థానాలు వచ్చాయి. ఇక్కడ బీజేపీ 3 సీట్లకే పరిమితం కాగా ఇతరులకు 3 వచ్చాయి. మలబారు తీరం కేరళం విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 140 సీట్లు కాగా మ్యాజిక్ ఫిగర్ 71. ఈసారి అధికారాన్ని యూడీఎఫ్ చేజిక్కించుకుంది. ఆ కూటమి 99 సీట్లతో క్లియర్ కట్ మెజారిటీ సాధించింది. ఎల్డీఎఫ్ అలయన్స్ కు 35 స్థానాలు వచ్చాయి. ఇక్కడ బీజేపీ 3 సీట్లకే పరిమితం కాగా ఇతరులు 3 స్థానాలు వచ్చాయి. ఇక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన ఇక్కడ మొత్తం సీట్లు 30 కాగా మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ బీజేపీ కూటమి 18 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కూటమి కేవలం 6 సీట్లకే పరిమితమైంది. ఇతరులు 6 సీట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తంగా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 ఉంది. క్లియర్ కట్ మెజారిటీతో బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పశ్చిమ బెంగాల్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. దీదీ సర్కార్ గద్దె దించి బీజేపీ సింహాసనం కట్టబెట్టారు బెంగాల్ ఓటర్లు. మరి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి చూద్దాం. పశ్చిమ బెంగాల్ ఓట్ల శాతం గణాంకాలను ఒకసారి చూద్దాం. 2 విడతల్లో జరిగిన పోలింగ్లో సుమారు 92% పైగా ఓటింగ్ నమోదైంది. ఇందులో బీజేపీకి సగానికి పైగా ఓటింగ్ వచ్చింది. బీజేపీకి 45.76% ఓటింగ్ నమోదు కాగా టీఎంసీ 40.18%, కాంగ్రెస్ 3.03%, లెఫ్ట్ పార్టీలు 4.57% ఓట్లు సాధించారు. ఇక కమ్యూనిస్టు పార్టీల కంచుకోటను టీఎంసీ బద్దలు కొడితే టీఎంసీ కోటను బీజేపీ బద్దలు కొట్టేసింది. బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ తిరుగులేని విజయానికి 5 కారణాలున్నాయి. 1, మమతా సర్కార్పై తీవ్ర వ్యతిరేకత. ఇక్కడ యాంటీ ఇన్కమెన్సీ ఎక్కువ ఉండడం కూడా మమతా ఓటమికి కారణంగా చెప్పొచ్చు. అలాగే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా బెంగాల్లో అధికారంలో ఉన్నారు. 2011 నుంచే ఆమె సీఎంగా ఉన్నారు. సుదీర్ఘ పాలనపై సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ ఉంటుంది. తారాస్థాయి కూడా చేరింది. 15 ఏళ్లుగా టీఎంసీ కార్యకర్తల అరాచక పాలన సాగించారు. లెఫ్ట్ పార్టీల కార్యకర్తలను ఊచకోత కోశారు.
అసలు తనకంటూ ప్రతిపక్షమే ఉండకూడదని మమతా బెనర్జీ అరాచకాలకు అవకాశం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు, స్థానిక నేతల దుర్మార్గాలు, నిరుద్యోగం, హింస ఓటర్లను బీజేపీ వైపు మళ్లించాయి. ఇక విజయానికి 5 కారణాల్లో రెండోది హిందూ ఓట్ల పోలరైజేషన్. హిందూ ఓట్లు భారీ స్థాయిలో కన్సాలిడేట్ అయ్యాయి అనడానికి బీజేపీ డబుల్ సెంచరీ దాటిన సీట్లే ఇక్కడ నిదర్శనంగా చూడొచ్చు. హిందూ ఓటర్లను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జంగల్ మహల్, ఉత్తర బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. సిఏఏ అమలు, చొరబాటుదారుల అంశం కూడా ఓటర్లను ప్రభావితం చేసింది. మమతపై ముస్లిం అనుకూల ముద్ర కూడా బీజేపీ వైపు హిందూ ఓట్లను పోలరైజ్ చేయడంలో కీలకమైందని చెప్పుకోవచ్చు. ఇక మూడో రీజన్ బెంగాల్లో మమత ఓటమికి ప్రధాన కారణం గాల్లో దీపమైన మహిళల భద్రత. అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ కూడా చెప్పుకోవచ్చు. మమతా ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని హింసాత్మక ఘటనలు, సందేశ్ ఖాళీ వంటి ఘటనలు మహిళల భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బీజేపీ తన ప్రచారంలో మహిళల రక్షణను ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతల సమస్యలను ఎత్తి చూపడంలో సామాన్య ఓటర్లు కమలం పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రభంజనం మోగించిన డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదమే బెంగాల్లోనూ తారక మంత్రమైంది బీజేపీకి. కేంద్రంలోనూ ఉన్న తామే రాష్ట్రంలోనూ ఉంటే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కాకపోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది బీజేపీ. డబుల్ ఇంజిన్ స్లోగన్ బీజేపీ విజయానికి 4వ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా బీజేపీ విక్టరీకి మరో 5వ కారణం ఎస్ఐఆర్ రికార్డు స్థాయి ఓటింగ్. బెంగాల్లో ఏకంగా 92% పైగా ఓటింగ్ నమోదైంది. ఎస్ఐఆర్ ప్రక్రియతో భారీ స్థాయిలో ఓట్లు డిలీట్ అయ్యాయి. ఓటు వేయకుంటే తమ ఓటు కూడా పోతుందని, సంక్షేమ పథకాలు కూడా పోతాయని టెన్షన్ పడ్డ బెంగాలీ ఓటర్లు దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా సైలెంట్ ఓటర్లు బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లేశారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం బీజేపీకి అనుకూలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక తమిళనాడులో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా రివర్స్ అయ్యాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ నిజమైంది. టీవీకే సూపర్ డూపర్ హిట్ అయింది. మరి తమిళనాడులో ఎవరికెన్ని సీట్లు వచ్చాయి చూద్దాం. తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఏకంగా 84.69% పోలింగ్ రికార్డ్ అయింది. పార్టీల వారీగా ఓట్ షేర్ చూసుకుంటే డిఎంకే 24.19%, ఏఐడిఎంకే 21.32%, కాంగ్రెస్ 3.37%, బీజేపీ 2.97%గా ఇక్కడ ఓట్ షేరింగ్ చూసుకోవచ్చు. మొత్తంగా టీవీకే 34.91%తో లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తమిళనాడులో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఏకంగా 84.69% పోలింగ్ రికార్డ్ అయింది. ఇక్కడ పార్టీల వారీగా ఓట్ షేర్ పరిశీలిద్దాం. విజయ్ పార్టీ టీవీకేకి అత్యధిక స్థాయిలో 34.91% తమిళ ఓటర్లు జైకొట్టారు. అధికార డిఎంకేకి దక్కిన ఓటు శాతం 24.19%. అన్నాడీఎంకేకి పార్టీకి 21.32% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్కి దక్కిన ఓట్ల శాతం 3.37%. బీజేపీకి 2.97% ఓటింగ్ వచ్చింది. తమిళనాడు ఓటర్లు ఎవరి ఊహకు అందని రీతిలో తీర్పిచ్చారు. మార్పే తమ తీర్పని ఢంకా బజాయించారు. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరి విజయ్ పార్టీకి జనం ఎందుకు ఆ స్థాయిలో విజయం కట్టబెట్టారో ఆలోచిస్తే 5 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ద్రవిడ పార్టీలపై ఆగ్రహం. అయితే అన్నాడీఎంకేకి లేదంటే డిఎంకేకి జయలలితను చూశారు, కరుణానిధి పాలన చూశారు, చివరికి కరుణానిధి కొడుకు స్టాలిన్ను కూడా చూశారు. ఎంతకాలం ఈ అన్నాడీఎంకే లేదంటే డిఎంకే అనుకున్న తమిళ ప్రజలు ఈసారి కొత్త ముఖానికి ఓటేశారు. మార్పు కోరుకునే వారికి టీవీకే ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. 5 దశాబ్దాల డిఎంకే, ఏఐడిఎంకే పాలనకు తెరదించారు. వెండితెరపై తిరుగులేని ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోలో ఎదురులేని యువ నాయకుడిగా కనిపిస్తున్న విజయ్ టీవీకే పార్టీకి వీర తిలకం దిద్దారు తమిళ ప్రజలు. విజయ్ తన పార్టీని ఏ కూటమితో కలవకుండా స్వతంత్రంగా నిలబెట్టడం ఓటర్లలో నమ్మకాన్ని కలిగించిందనిగా చెప్పుకోవచ్చు. ఇక
రెండో రీజన్ చూసుకుంటే భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మార్చిన ఏకైక జంజీ తరం తమిళనాడే. విజయ్కున్న భారీ సినీ ఇమేజ్ యువతను విపరీతంగా ఆకర్షించింది. సోషల్ మీడియా ద్వారా పక్కా ప్రణాళికతో చేసిన ప్రచారం, డిజిటల్ నెట్వర్కింగ్ యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో టీవీకే వైపు మొగ్గు చూపేలా చేసింది. పాత తరం రాజకీయ నాయకుల కంటే కొత్త తరం నాయకుడైన విజయ్పై యువత ఎక్కువ ఆసక్తి చూపారు. జంజీ మొత్తం కూడా విజయ్ వైపు ర్యాలీ అయింది. ఇక మూడో రీజన్ చూసుకుంటే డిఎంకే అధికార పీఠం దించడానికి టీవీకేకు విజయాన్ని కట్టబెట్టడానికి మూడో కారణం స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత. ఇక్కడ చూసుకుంటే సంక్షేమ పథకాలు డిఎంకే ప్రభుత్వం అమలు చేసినా కూడా అవినీతి ఆరోపణలు అదే స్థాయిలో వచ్చాయి. నిరుద్యోగం, ఇతర పాలనాపరమైన సమస్యలను టీవీకే తన ప్రచారంలో బలంగా వాడుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డిఎంకే ఓటు బ్యాంకును టీవీకే భారీగా చీల్చడం కూడా విజయానికి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. స్టాలిన్ తన కొడుకు ఉదయనిధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా జనంలో నెగిటివ్కు కారణమైందని చెప్పుకోవచ్చు. నాలుగో రీజన్ చూద్దాం. తమిళనాడులో తిరుగులేని సినిమా స్టార్గా పేరున్న విజయ్ తన ప్రసంగాల్లో సామాజిక న్యాయం, విద్య, సంక్షేమం వంటి అంశాలకు ఎక్కువ ప్రస్తావించారు. దీంతో మరో ఎన్జీఆర్లా మాట్లాడుతున్నారని జనం భావించారు. క్షేత్రస్థాయిలో ఉన్న తన అభిమాన సంఘాలను రాజకీయ క్యాడర్గా మార్చడం పార్టీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఐదో రీజన్ చూద్దాం. విజయానికి మరో కారణం దళిత ఓటర్లంతా కూడా ఆయనకు తటస్థంగా ఉండడం, మద్దతుగా ఉండడం. తటస్థ ఓటర్లుగా కూడా విజయ్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని భావించారు. సాంప్రదాయకంగా డిఎంకే లేదా ఏఐఏడిఎంకేకు ఓటు వేసే దళిత వర్గాలు, తటస్థ ఓటర్లు ఈసారి మార్పు కోసం టీవీకేని ఎంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పటిష్టమైన అభ్యర్థులను నిలబెట్టడం, ఇతర పార్టీల పొత్తుల రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఓటర్లలో టీవీకే ఒక స్పష్టమైన నిజాయితీ గల శక్తిగా నిలవడానికి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. కేరళ పేరు కేరళంగా మారడమే కాదు, ప్రభుత్వం కూడా మారింది. విజయన్ సర్కార్ 10 ఏళ్ల పాలనకు కేరళ ఓటర్లు తెరదించేశారు. కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు. మరి కేరళలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం. కేరళలో మొత్తం 78.27% పోలింగ్ నమోదైతే కాంగ్రెస్ కూటమికి దక్కిన ఓట్ల శాతం 28.78%. అధికార సిపిఎంకు 21.77% ఓటింగ్ నమోదైంది. సిపిఐకి 6.64% ఓటింగ్ నమోదైంది. ఇక బీజేపీకి 11.42% ఓటింగ్ నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా బీజేపీ ఇక్కడ కొంచెం పుంజుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది గతంలో ఎన్నికలతో పోలిస్తే. మొత్తంగా కాంగ్రెస్ ఇక్కడ 28.78%తో ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. సిపిఐకి 6.64% ఓట్లు పడ్డాయి. బీజేపీకి 11.42% ఓట్లు దక్కాయి. కేరళలో కాంగ్రెస్ కూటమి అఖండ విజయం సాధించింది. లెఫ్ట్ కూటమిని గద్దె దింపడానికి, కాంగ్రెస్ ఫ్రంట్ సింహాసనం ఎక్కించడానికి 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది విజయన్ ప్రభుత్వంపై వ్యతిరేకత. కేరళంలోనూ ప్రజలు మార్పుకే ఓటేశారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి రావడానికి 5 ప్రధాన కారణాలున్నాయి. విజయన్ ప్రభుత్వంపై యాంటీ ఇన్కంబెన్సీ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు, భారీగా ఉందని చెప్పుకోవచ్చు. కేరళలో ప్రతిసారి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఓటర్లు కిందటిసారి ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈసారి 10 ఏళ్ల పాలన తర్వాత సహజంగానే ప్రజల్లో మార్పు కోరుకున్నారు. పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణమైంది. ఇక రెండో రీజన్ చూసుకుందాం. కేరళలో వామపక్ష కూటమి పరాజయానికి, కాంగ్రెస్ కూటమి విజయానికి రెండో ప్రధాన కారణం విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలోని కొందరు కీలక నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా నిధుల దుర్వినియోగం వంటి అంశాలను యూడీఎఫ్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడం, పెన్షన్ల చెల్లింపులో జాప్యం వంటి మధ్యతరగతి ఓటర్లను ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. ఇక మూడో రీజన్ చూసుకుంటే కేరళలో కాంగ్రెస్ కూటమి విజయానికి మూడో ప్రధాన కారణం ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు. యూడీఎఫ్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు ఓటర్లను ప్రధానంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెలవారీ పెన్షన్లను పెంచడం, కుటుంబాలకు నేరుగా నగదు బదిలీ, రబ్బరు రైతులకు కనీస మద్దతు ధర పెంపు వంటి హామీల గ్రామీణ ప్రాంతాల్లో బాగా పనిచేశాయి. కాంగ్రెస్ ఫ్రంట్కు విజయాన్ని కట్టబెట్టాయి. ఇక కేరళలో కాంగ్రెస్ కూటమికి ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టిన నాలుగో ప్రధాన కారణం
పార్టీ యూనిటీ, బలమైన నాయకత్వం చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో అంతర్గత విభేదాలతో దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడింది. మైనారిటీ ఓట్ల పోలరైజేషన్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయానికి రాజబాట పట్టిన కారణం ఐదో ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. కేరళలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ మైనారిటీ ఓటర్లు ఈసారి యూడీఎఫ్ వైపు బలంగా నిలబడ్డాయి. బీజేపీ ప్రభావం పెరుగుతున్న తరుణంలో దాన్ని అడ్డుకోగల బలమైన లౌకిక శక్తిగా కాంగ్రెస్ కూటమిని ప్రజలు విశ్వసించారు. ముఖ్యంగా ముస్లిం లీగ్ తన పట్టున్న ప్రాంతాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇక నెక్స్ట్ మరో రాష్ట్రం అసోం మరోసారి కమలానికే జై కొట్టింది. భారతీయ జనతా పార్టీ కూటమికి విజయాన్ని అందించింది. మరి అసోం రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం. అసోంలో పెద్ద ఎత్తున జనం పోలింగ్లో పాల్గొని ఓట్లేశారు. సుమారు 85% పైగా ఓటింగ్ నమోదైంది. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37.95% ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ చూసుకుంటే 29.70%, ఏజీపీ 6.45%, ఏఐయూడీఎఫ్ 5.45%గా ఇక్కడ ఓటింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ నమోదైంది. సుమారు 85% పైగా ఓటింగ్ నమోదైంది. అసోంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37.95% ఓట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. అసోం ప్రజలు మరోసారి కమలానికే జై కొట్టారు. 2016 నుంచి బీజేపీకి అసోం కంచుకోటగా మారుతోంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో బీజేపీ విజయానికి కారణాలేంటి చూద్దాం. మోడీ పాపులారిటీకి హిమంత బిశ్వశర్మ క్రేజ్ తోడైంది. సీఎం హిమంత బిశ్వశర్మ రాష్ట్ర వ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందారు. ఆయన పరిపాలన దక్షత, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన చూపిన చొరవ బీజేపీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆయన సొంత నియోజకవర్గం జలుక్ బారిలో భారీ మెజారిటీతో గెలవడం ఆయన పట్టును నిరూపించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ కొనసాగితే అసోంలో అభివృద్ధి కొనసాగుతుందన్న ప్రధాని మోడీ పిలుపు అసోం ప్రజలపై మంత్రంలా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇక రెండో రీజన్ చూసుకుంటే అసోంలో కాషాయ పార్టీ కూటమికి ఒక మంత్రంలా ఉపయోగపడిన నినాదం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఓరు నోడోయ్ వంటి పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేయడం ఓటర్లలో సానుకూలతను పెంచింది. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు డబుల్ ఇంజిన్ సర్కార్పై నమ్మకాన్ని పెంచాయి. ఇక మరో ప్రధాన కారణం చూసుకుంటే హిందూ ఓట్ల పోలరైజేషన్ అసోంలోకి బీజేపీకి ప్లస్ అయింది. స్వదేశీ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతామనే బీజేపీ నినాదం ప్రజల్లో బలంగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అక్రమ చొరబాట్ల అంశంపై కఠినంగా వ్యవహరించడం, హిందూ ఓటర్లను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పర్ అసోం, బ్రహ్మపుత్ర వ్యాలీ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్కు కారణమైంది. ఇక మరో ప్రధాన కారణం చూసుకుంటే అసోంలో బీజేపీ విజయానికి ఐదో ప్రధాన కారణం బలహీనమైన ప్రతిపక్షం. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి ప్రజలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ముఖ్యంగా గౌరవ్ గొగోయ్ వంటి కీలక నేతలు తమ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం ప్రతిపక్షాల బలహీనతకు నిదర్శనం. మరోవైపు బీజేపీ తన మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్తో కలిసి పక్కా వ్యూహంతో ముందుకు సాగడం విజయం వరించేలా చేసింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ సర్కార్కే జనం ఓటేశారు, భారీ విజయాన్ని అందించారు. మరి పుదుచ్చేరిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్కు 22.77% ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 12.45% ఓట్లు వచ్చాయి. టీవీకేకు 16.50%, డిఎంకేకు 14.03% ఇక్కడ ఓటింగ్ నమోదైంది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. సీఎం ఎన్ రంగస్వామి ఉన్న మక్కల్ సెల్వన్ అంటే ప్రజల పుత్రుడు అనే ఇమేజ్ ఈ విక్టరీకి మొదటి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజల్లోకి ఆయన చొచ్చుకెళ్లే విధానం, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం, సంక్షేమ పథకాలపై ఆయనకున్న పట్టు కూటమికి విజయాన్ని అందించాయి. ఇక మరో కారణం పుదుచ్చేరిలో బీజేపీ కూటమికి ప్రభుత్వాన్ని రాచబాట పరిచిన రెండో కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధులు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండడం వల్ల నిధుల సమీకరణ, అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయనే భావనను ఓటర్లలో బలం తీసుకెళ్లిందనడంలో కూటమి సక్సెస్ అయింది. ఇక మూడో ప్రధాన కారణం చూద్దాం. పుదుచ్చేరిలో సమర్థవంతమైన సీట్ల సర్దుబాటు కూడా బీజేపీ కూటమికి
ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఎన్ఆర్ కాంగ్రెస్కు 16 స్థానాలు, బీజేపీ, ఏడీఎంకే కొత్తగా చేరిన ఎల్జేకే మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు అత్యంత వ్యూహాత్మకంగా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న అసమ్మతిని పక్కన పెట్టి కూటమిగా ఐక్యంగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక జరగలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పుదుచ్చేరిలో సంక్షేమ పథకాలు కూడా బీజేపీ కూటమికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. 5 ఏళ్లలో డీబీటీ, ఉచిత బియ్యం పంపిణీ, మహిళలకు ప్రత్యేక ఆర్థిక సాయం వంటి స్కీమ్లు గ్రౌండ్ లెవెల్లో జనాలకు అందాయి. ముఖ్యంగా గ్రామీణ వెనకబడిన వర్గాల ఓటర్లు ఈ పథకాల పట్ల సంతృప్తిగా ఉండడం ఎన్డీఏకు జై కొట్టారు. ఇక పుదుచ్చేరిలో విపక్షాల వైఫల్యం కూడా కొత్త పార్టీల ప్రభావంతో భారీగా ఓట్లు చీలాయి. దీంతో చెక్కు చెదరని ప్రభుత్వ సానుకూల ఓటు మొత్తం కూటమికి పడింది. కాంగ్రెస్, డీఎంకే కూటమి ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయింది. వారిలో ఉన్న సమన్వయ లోపం ఎన్డీఏకి కలిసొచ్చింది. అలాగే నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈసారి పోటీలో ఉండడంతో అది విపక్షాల ఓటు బ్యాంకును చీల్చడం పరోక్షంగా బీజేపీ కూటమికి మేలు జరిగింది. ఇది 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని ఎన్నికల ఫలితాలు. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.